రెడ్డి గారు ఈరోజు స్టార్ట్ చేస్తారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు స్టార్ట్ చేస్తారు. కానీ ఎక్కడ కూడా అక్కడ జోష్ లేదు, ఇక్కడ జోష్ ఉంది. మహిళలు అందరూ కూడా మన జగన్మోహన్ రెడ్డి గారే వస్తారు, మళ్ళీ మా అందరి మనసుల్లోనే జగన్మోహన్ రెడ్డి గారే ఉంటారు. టీడీపీ నాయకులే ఈరోజు చెప్తున్నారు మీ జగన్ వస్తేనే మళ్ళీ మాకు అన్నీ వస్తాయని. వాళ్ళు ఎందుకంటే మాకు ఎలాగుండాలి మనసు అంది మాకు తెలుసు. ఆ మనసుకే ఓటేస్తాం. అంటే ఆ మనసు ఎవరు? జగనన్నయ్య. ఆ జగనన్నయ్యకే మేము ఓటేస్తాం. 5 కలిసి రానియండి, సింగిల్గానే వస్తుంది. 175కి 175 గెలుచుకొని ఫుల్ మెజారిటీతో వస్తారు మా జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరు ఎంతమంది ఏకమైనా సింగిల్గా వస్తారు, సింగిల్గా గెలుస్తారు. దమ్మున్న మగాడు. ఎన్ని పథకాలు పెట్టినా పథకాలను అమలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరైనా హామీలు ఇచ్చారు కానీ హామీలు ఎప్పుడైనా తీర్చారండి? వాళ్ళు చెప్పినా సరే జనం నమ్మరండి. ఎన్ని చెప్పినా జనం మహిళలు అసలు నమ్మరు. ఎందుకంటే పసుపు కుంకాల్లోని ఇచ్చేది ఏదీ లేదు. అప్పుల పాలు చేసేసి రోడ్డు మీదకి వచ్చాం మేమందరం. బ్యాంకు వాళ్ళతోటి నోటీసులు రప్పించుకొని చాలా హింసపడ్డారు మహిళలందరూ. అలాంటిది ఈరోజు మళ్ళీ వాళ్ళు చెప్తే నమ్ముతారు ఎవరండి? ఎవరు నమ్మరు. జగన్మోహన్ రెడ్డి గారు అన్నారంటే అది చేసి చూపించారు. అది ప్రజల గుండెల్లో కూడా ఉంది అది. ఎందుకంటే ప్రజలందరూ కూడా మళ్ళీ మాకు జగనన్ని వస్తేనే మాకు రుణమాఫీలైనా, మాకు 45 సంవత్సరాలకి సొంత అన్నదమ్ముడైనా గుర్తించుకొని, మాకు 45 సంవత్సరాలకి ఎవరు డబ్బులు వేయలేని వ్యక్తి, ఏకైక వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తి మళ్ళీ మాకు కావాలి. ఎంతమంది వచ్చినా సింగిల్గా వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు పులి ఎలాగున్నాడో పులి ఎలాగుంటుందో అదే మాదిరిగా అంతమంది వచ్చినా ఒక్కడే మా పథకాలే మాకు చాలు. ప్రజల్లోని ఇన్ని పథకాలు మేము ఇచ్చినందుకు ప్రజలే మాకు ఓటేస్తారు, ప్రజలే వాళ్ళకి సమాధానం చెప్తారు. 3 పార్టీలు కలిసినా సరే సమాధానం ఒక్కటే, మాకు ఎవరు మంచి చేస్తే వాళ్ళకే ఓటేస్తాం అని ప్రజలందరూ కూడా వాళ్ళ మనసుల్లో కూడా మహిళలందరూ కూడా వినోదాలతోని అర్పిస్తూ సంక్షేమం చూస్తున్నారు. సంక్షేమ పథకాలు కాదు కదా, అన్నీ కూడా అందిన ప్రజలందరూ కూడా వినోదాలతోని వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసి గెలిపిస్తామనేసి మనస్ఫూర్తిగా ఇస్తున్నారు అందరూ కూడా. చంద్రబాబు నాయుడు ఈరోజు చేసినా సరే ప్రజలు నమ్మరు. ఎందుకంటే గతంలోని 2014 నుంచి 19 వరకు ఏ హామీలు ఇచ్చినా సరే ఒక్కసారి కూడా నెరవేర్చలేదు. అనుకున్న మాటకి అనుకున్నట్టు ఈ 5 సంవత్సరాల్లోని ఏ సీఎం కూడా ఇన్ని సంవత్సరాలు సీఎం ఎక్కడు 10 సంవత్సరాలు ఏడు చేశాడు చంద్రబాబు నాయుడు. హామీలు ఇచ్చాడు, ఒక్కడు కూడా నెరవేర్చాడా? మనం కోరుకునేది తీర్చే వ్యక్తి జగనన్న. అతనికి సపోర్ట్ చేద్దాం, మనకి జరగనిది ఏదైనా జరిగించుకుందాం. దీనికి నేనుంటానన్నా సిద్ధం, జగనన్న కోసం సిద్ధం. అన్న చేశాడన్నా. నాకు ఇప్పుడు 45 సంవత్సరాలన్నా. ఇంతవరకు ప్రభుత్వం తరపున ₹1 తీసుకునేది నాకు తెలియదు, మరి ఎవరికైనా ఏమైనా. కానీ ఈరోజు ధైర్యంగా బ్రతుకుతున్నానన్నా. ఇల్లు వచ్చింది, నా పిల్లకి విద్యాదేవన వస్తుంది, ఇంకా పిల్లలకి విద్యా కానుక వస్తుంది. ఎవరికైనా న్యాయం జరిగితేనే సూపర్ అన్న. ఒకవేళ ఈ న్యాయం జరగట్లేదు అనుకుంటే మీ ఇష్టం. ఆయన అన్నే చెప్పాడన్న, జగన్ అన్నే చెప్పాడు, మీకు పర్సనల్గా ఎవరికైనా న్యాయం జరుగుంటేనే ఓటేయండి, లేకపోతే వద్దు. ఇలాంటి నాయకుడిని ప్రపంచంలో ఎవరినైనా చూసారా?